ఈ మధ్య కాలంలో చాలా మంది భార్యాభర్తల సమస్యలు మాత్రం విపరీతంగా మనం చూస్తున్నాము. ఏ సమస్య అయినా తగ్గుతుంది కానీ భార్యాభర్తల గొడవలు మాత్రం అస్సలు తగ్గవు. మరి ఈ భార్యాభర్తల గొడవలకి ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టాలి? ఇక్కడ భార్యాభర్త అనేది ఒక కాలంలో తగ్గి బాలేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రకం. ఇంకా చాలా మందికి ఏంటంటే సెక్సువల్ పరంగా సుఖం లేకుండానే ఆడవాళ్ళు కొంచెం విసుగు చెంది గొడవ పెట్టేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. భర్త శారీరకంగా సుఖపెట్టలేదు అనేసి ఇక్కడ భర్తని ఏమారించి, ఇంటిని ఏమారించి, బిడ్డల్ని ఏమారించి, కన్నోళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ భార్యాభర్త అంటే కేవలం సతీపతికి మాత్రమే ముందు పనిచేస్తుంది. నేను ఇప్పుడు చెప్తా అనేది ఇతరులకు ఎవరికి పనిచేయదు. ఎందుకంటే ఎంతో కాలం ఇంకా పీకులాడుతుండే మీ సమస్యని నేను క్లియర్ చేసినప్పుడు మీరు రెచ్చిపోకూడదు, మీరు కూడా తగ్గాలి. వాళ్ళు తగ్గారంటే మీరు తగ్గాలి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది భార్యాభర్తల సమస్యలు మాత్రం విపరీతంగా మనం చూస్తున్నాము. చాలా అవుతున్నాయి. మనం సోషల్ మీడియాలోనే కాదు, మన నిజ జీవితంలో కూడా మనం చూస్తూనే ఉంటాం. సో అవి మాత్రం తగ్గడం లేదు. ఏ సమస్య అయినా తగ్గుతుంది కానీ భార్యాభర్తల గొడవలు మాత్రం అస్సలు తగ్గవు. మరి ఈ భార్యాభర్తల గొడవలకి ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టాలి కదా? ఇప్పుడు మీకు అద్భుతమైన ఒక ఔషధాన్ని, దానికి గొడవలు కాకుండా ఉండడానికి ఈరోజు గురూజీ మనకు ఒక అద్భుతమైన ఒక రెమెడియా, మరి ఇదేంటో మనకు తెలియదు కానీ ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నారు. సో మరి ఈ భార్యాభర్తల గొడవలు ఆపడానికి మీరేం చేయబోతున్నారు నిజంగా? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అసలు ఏకైక ఒక పెద్ద జబ్బు ఉందంటే ఇదే అనుకోవాలి నాకు తెలిసి, భార్యాభర్తల గొడవే. నిజంగా వాళ్ళ మధ్యలో ఎవరైనా పోతే వాళ్ళు మళ్ళా పుష్పాలు అవుతారు ఖచ్చితంగా. సో ఈ వీటికి నిజంగా పులి స్టాప్ పడాలంటే మీరేం చెప్తారు? ఇలా ఇక్కడ భార్యాభర్త అనేది ఒక కాలంలో తగ్గి బాలేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రకం. మళ్ళీ భార్య కూడా భర్తతో సమానంగా సంపాదించడం వల్ల నువ్వేం సంపాదించేది, నేనే సంపాదిస్తున్నాను గొడవ. ఇంకా చాలా మందికి ఏంటంటే సెక్సువల్ పరంగా సుఖం లేకుండానే ఆడవాళ్ళు కొంచెం విసుగు చెంది గొడవ పెట్టేవాళ్ళు ఉంటారు. ఇలా కాకుండా మగోళ్ళు అనే సాధ్యాలని కాదు, మగోళ్ళు పొరపాటు చేసేవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు పొరపాటు చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వేరే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. దాని ఇంట్లో భర్త అయిన వాళ్ళు అడిగినా లేక భార్య అడిగినా వాళ్ళకి వీరు తిరిగిపడేది, వాళ్ళకి కూడా ఏదో ఒక రకంగా మందులు పెట్టేసేది, లేదా వదిలేసి వెళ్ళిపోవడము, ఏమేమో చేసి వాళ్ళ జీవితాంతరం గొడవలు పీకులాడి డివోర్స్ వరకు ఇంకేదో అవుతూ ఉంటాయి. ఇద్దరి మధ్య మూడో వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సంసారం జీవించాలి వాళ్ళకి వస్తుంది. నా అనుభవంలో నేను చూసిన ప్రకారము చాలామంది ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళు కొంతమంది భర్తల దగ్గర శారీరక సుఖం లేక వేరే వాళ్ళని చూసుకొని ఇంటికన్నా ఎక్కువగా వాళ్ళని సాకే పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా భర్త శారీరకంగా సుఖపెట్టలేదు అనేసి ఇక్కడ భర్తని ఏమారించి, ఇంటిని ఏమారించి, బిడ్డల్ని ఏమారించి, కన్నోళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టుకొని బాగా కాపాడుకునేంత పరిస్థితుల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఇంకొకరిని చూసుకునే బదులు నా సంసారాన్నే సరిదిద్దుకుందాము అనుకుంటే సమస్య క్లియర్ అయిపోయినట్టే. కానీ అక్కడ ఎవరు అనుకోవట్లేదు. సరే, ఒకవేళ ఇలా అనుకుంటూ ఎవరన్నా నేను బాగుపడాలా అనుకున్న వాళ్ళకి నేను ఒక అద్భుతమైన ఔషధం చెప్తాను. ఓపికతో చేసుకోవాల్సి వస్తుంది. ఈ భార్యాభర్త అంటే కేవలం సతీపతికి మాత్రమే ముందు పనిచేస్తుంది. నేను ఇప్పుడు చెప్తా అనేది ఇతరులకు ఎవరికి పనిచేయదు. వీళ్ళిద్దరిలో ఏదైనా గొడవలు పీకులాట్లు ఉంటే ఖచ్చితంగా రెడీ అవుతారు, అన్యోన్యంగా బాగుంటారు. మళ్ళీ ఇది పెట్టేశాను కదా అనేసి వాళ్ళు ఏదో మన కింద వంగారు సోలారు అని వాళ్ళ దగ్గర ఎంతంత ఆడుకోకూడదు. వాళ్ళ ప్రేమతో ఉన్నారంటే మనము అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరు అలా ఉండేదానికే ట్రై చేయండి. ఎందుకంటే ఎంతో కాలం ఇంకా పీకులాడుతుండే మీ సమస్యని నేను క్లియర్ చేసినప్పుడు మీరు రెచ్చిపోకూడదు, మీరు కూడా తగ్గాలి. వాళ్ళు తగ్గారంటే మీరు తగ్గాలి. ఏం చేయాలా? అట్లా ముందు ఏముంది అంటే ఇక్కడ చూడండి, మొట్టమొదట ఇది వచ్చి ముడగదామర. ఇది లోపలికి ముదురుకునేది, టచ్మీ నట్. మళ్ళీ ఇందులో బయటకు ముదిరేది ఉంటుంది, మళ్ళీ అది వేరే ప్రాసెస్. ఇది లోపలికి ముదిరేట్లేదు. అదేవిధంగా ఇది ఉత్రేణి, బాగా చూసుకోండి. ఇది ఎర్ర ఉత్రేణి, ఇది తెల్ల ఉత్రేణి కాదు, ఎర్ర ఉత్రేణి. ఇక్కడ ఇవి రెండు ఈజీగానే దొరికేస్తాయి, కానీ దీన్ని మాత్రమే కొంచెం ఎదగాలి మీరు. ఇది వచ్చి మామిడి చెట్టు బదినిక, మామిడి చెట్టు బదినిక. ఇది
ఈ బదినీకులు ఎక్కువగా కానగమానలో పూస్తుంటాయి, ఈజీగా, వెరీ ఈజీగా అందరికీ దొరికే కానుగ చెట్లకు పూస్తుంటాయి. కానగ చెట్లు ఎక్కువ ఉంటుంది. అవును. ఇంకో అదే ఆకులో మనలో వేరే రకమైన ఆకు, దాంట్లో 2 రకాలు, ఇది చిన్న ఆకు, ఇంకోటి పెద్ద ఆకు. ఇది పవర్ఫుల్, ఇది చాలా అరుదుగానే దొరికేది. ఎదుకాలి ఎక్కడన్నా మామిడి చెట్లు ఉండే చోటు చూసుకొని ఆ మామిడి చెట్టు పక్కలోనే దగ్గరలోనే ఈ ఉత్తిరేణి, ఈ ముడుగుదాములు కూడా చూసుకున్నారంటే పని ఈజీ అవుతుంది. ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు చూసుకోవాలి ముందుగానే. ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చింది అన్నప్పుడు మీరు శనివారం రోజే 3 చెట్లకి 3 టెంకాయలు, కడ్డీ, కాయి, కర్పూరము, నైవేద్యము, నీళ్లు, కంకణము అన్నీ తీసుకోవాలి. పూజా సామాన్ మొత్తం తీసుకొని స్వీటు, పండ్లు, పలహారాలు మొత్తం తీసుకుపోయి ప్రతి చెట్టు దగ్గర నీళ్లు పాది తీసి నీళ్లు పోసి అన్ని చెట్లకి ధూప నైవేద్యాలు అన్నీ సమర్పించి పూజ చేసి మీ ఒంటి మీద ఉండే షర్టుదో, పంచదో, కండువాదో ఒక తాడు తీసి కంకణం కట్టాలి చెట్టుకి, ప్రతి చెట్టుకి కట్టాలి. అలా మీ ఒంటి మీద దారం లేదు అన్నప్పుడు పచ్చి దారం ఒకటి రెడీ చేసి దానికి ఒక పువ్వు, పసుపు కొమ్మో తీసుకొని పసుపు దారం రెడీ చేసుకొని దాన్ని కట్టాల్సి వస్తుంది. అలా కట్టి మనసు పూర్తిగా మీకుండే సమస్యలన్నీ ఆ చెట్లకు ఒప్పించి, తల్లి రేపు నేను వస్తున్నాను, నిన్ను తీసుకుపోయి నా సమస్యకి వాడుకోగలుగుతున్నాను, నాకు నీ శక్తిని పూర్తిగా ఇచ్చి నా సమస్య క్లియర్ చేయి, నాకు సహకరించుని వేడుకోవాలి. ఇంకా మీకు అందుబాటులో ఉంటే శాప మూలికలకి శాప విమోక్షణ మంత్రం కానీ ప్రాణప్రతిష్ఠ మంత్రం కానీ చేస్తే ఇంకా పవర్ఫుల్. లేకపోయినా మీ ఇంటి దేవుని తెలుసుకొని మనసు పూర్తిగా మంచి కోసమే తీసుకెళ్తానని సంకల్పం చేసి ఈ 2 చెట్లు తీసుకొని కింద పెట్టకూడదు, నేలలో పెట్టరాదు. అదేవిధంగా ఈ బదినికి ఎక్కువ లేదు, ఒక అంతంసాలు ఒక్కొక్క కేర సరిపోతుంది. వీటిని తెచ్చి నీట్గా ఎక్కడ దేవుని ఇంట్లో ఒక వారం పెట్టేయాలి, నీటిలోనే ఎండాలి. వచ్చే ఆదివారం రోజు మళ్ళీ తీసి దాన్ని అంతా దంచి పౌడర్ చేసుకోండి. ఈ 3 సమానంగా పౌడర్ చేసి ఇందులోకి ఒక 1/2 గ్రాము గోరోజనము, ఒక 1/2 గ్రాము కస్తూరి, ఎందుకంటే ఒక్కొక్క గ్రామ్ వేయాలా, హెవీ కాస్ట్ కాబట్టి ఒక హాఫ్ గ్రామ్ వేసి బాగా నూరండి. మళ్ళీ ఎలా నూరాలంటే వస్త్రగాలితం అయిపోవాలి, అంత బాగా నూరి దీన్ని ఎత్తి సైడ్లో పెట్టుకోండి. గౌరవజనం కస్తూరి అనేది ఇప్పట్లో చాలామంది మోసం చేస్తున్నారు. 3,000, 4,000, 5,000 తీసుకొని కూడా డూప్లికేట్ ఇచ్చేస్తున్నారు. పర్ఫెక్ట్గా నమ్మితేనే తీసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో 9,000, 10,000, 11,000 ఇందు 1 గ్రామ్ వచ్చి దొరకడం కష్టంగా ఉంది. సరైనది ఒరిజినల్ ఎక్కడుందో అక్కడ మాత్రమే తీసుకోండి. ఇలా చేసిన దాన్ని రెడీ చేసి పెట్టుకొని పులుపు లేని ఆహారాల్లో, మాంసాహారంలో కావచ్చు, మధురమైన ఆహారాల్లో కావచ్చు, ఈ మందుని మీ భర్తకు కానీ భార్యకు కానీ వాళ్ళు తినే ఆహారాల్లో పెట్టండి. ఆ రోజు లవంగాలు, యాలక్ గుడ్లు, పులుపు తగలకూడదు. వాళ్ళకి తగిలిందో ఈ మందు పనిచేయదు. ఇలా చేసుకొని పెట్టిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఈ మాట వింటున్నారు, మెత్తగా నూరుకోవాలి, బాగా నున్నగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసి దాన్ని ఎత్తి పెట్టుకోవాలి. ఒక చిటికేసి అందులో ఎక్కువ అవసరంలో 1 గ్రామ్ అంత వేసి ఇచ్చేయడమే. ఎన్నిసారి ఒకసారి చేసి సరిపోతుందా? ఆల్మోస్ట్ 90% ఒకేసారి సెట్ అయిపోతుంది. ఓకే. ఏదైనా 1, 2 ఉంటే మాత్రమే 2వ సారి పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఏమి దీనికి అవసరం ఉండదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది, ఓపికతో చేసుకోవాలి అంతే. ఇటువంటి అద్భుతమైన ఔషధాలు ఉంటే ఇక నాకు తెలిసి జీవితకాలంలో ప్రపంచం మొత్తంగా భార్య భర్తలు డివోర్స్ తీసుకోరు, ఇటువంటి గొడవలు కావు, భార్య ఇంకొకరిని చూసుకోదు, భర్త ఇంకొక ఆవిడని చూసుకోడు. సో హ్యాపీగా కలకాలం జీవిస్తూ నిజంగా సంతోషంగా గడుపుతారు. సో నిజంగా భార్య భర్తల సమస్యలు, డివోర్స్ దాకా వచ్చిన, పెళ్ళైన కొత్తలో వచ్చిన సమస్యలు వచ్చినా, శారీరక సమస్యలు ఏదే వచ్చినా కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడితే మాత్రం జీవితంలో మళ్ళీ మీకు ఇటువంటి సమస్య రాకుండా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా, ఒకవేళ ఈ మాకు దొరకట్లేదు, మేము చేసుకోలేము అనుకుంటే కింద గురువుగారి నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా ఫోన్ చేసి సంప్రదించండి. లేదు కింద అడ్రస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, డైరెక్ట్ నేరుగా ఇక్కడికి వచ్చి కూడా ఈ మెడిసిన్ తీసుకోవచ్చు. మీరు రాలేనిచో డైరెక్ట్గా కాల్ చేసి మీ యొక్క డోర్ స్టెప్కే ఈ యొక్క మెడిసిన్ని వాళ్ళు డెలివరీ కూడా చేస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇటువంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారు మాత్రం తప్పకుండా గురుగారిని సంప్రదించండి. థ్యాంక్ యూ గురూజీ. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన ఆయుర్వేదం, ఆయనే పరంపర వైద్యులు సుభాష్ గౌడ.